ప్రస్తుతం జనం అనుకుంటుంది ఏంటంటే రామారావు గారు సగటు ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం కిలో బియ్యం 2 రూపాయలు, మీరు చెప్పిన పథకాలు ఇవన్నీ కూడా ఆ రకంగా ఏర్పాటైనటువంటి పార్టీ. ఆ గుడిసె గుర్తు కానీ అదంతా కూడా అదొక తెలుగుదేశం పార్టీ. తదనంతర కాలం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వ్యవసాయం దండగా లేకపోతే ఇవన్నీ పోయి ఆయనదంతా కూడా ఒక మోడర్నైజేషన్, అర్బనైజేషన్ కాన్సెప్ట్లో ఆయన ఒక రకంగా పార్టీని తీసుకెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా నేమ్సేక్ ఆయనే ముఖ్యమంత్రి కానీ బట్ టోటల్గా ఆయన హోల్డ్లో అది లేదు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన హైదరాబాద్లో కూడా చూసాం, ఆయనది ఒక కైండ్ ఆఫ్ ఇది నడిచింది. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి సమకాలీన రాజకీయాల వ్యవహారాలు టైం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు 95 పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. ఇలా వెన్నుపోటు పడిచాడు, వైస్రాయ్ హోటలు మొత్తం అంతా కూడా. చివరికి జనవరి 17వ తారీఖు ఈయన ఆస్తుల్ని దాని మీద ఆయన స్టే ఆర్డర్ తీసుకొచ్చి, ఎందుకంటే అక్కడ మన విజయవాడలో సింహగర్జన సదస్సుతో ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు, నెహ్రూ గారు ఈయన కూడా. అందుకని దానికి 30 లక్షలు ఖర్చు అవుతుందంటే ఈయన చెక్ ఇచ్చి పంపించారు. వెంటనే అక్కడ రాగాలు ఉన్నారండి అంబుడ్స్మెన్గా. రాగాలు గారు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు చంద్రబాబుకి, ఈయన పెట్టిన ఆయన రాగాలు గారు చేస్తే ఆయన వెంటనే అప్పటికప్పుడు అండి అర్జెంట్ ఎమోషన్ మూవ్, అదే మీరు చెప్తారే దాన్ని ఏమంటారు, అర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టులో అప్పుడు ప్రభాకర్ సంఘ మిశ్రా గారేనండి దీనికి ప్రత్యేకంగా ఓ జడ్జిని పెట్టేసి, చంద్రకాంత్ ఏదో ఉంది ఆయన పేరు, జడ్జి పేరు, లంచ్ మోషన్లో అప్పటికప్పుడు స్టే ఆర్డర్ ఎన్టీఆర్ గారి సొమ్ము మీద స్టే ఆర్డర్. ఏమండి ఆ డబ్బుకు కూడా చంద్రబాబేనా ఎంత అడ్డం పడ్డాడో చూడండి. ఆ సాయంత్రం 5ంటికి లాయర్లు వచ్చారు, చెప్పారు. ఆ తర్వాత ఆయన మేము పట్టుకోలేకపోయాము. విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, డబ్బు కోసమని కాదు, ఇక్కడ తన పార్టీ ఎలా ముందుకు నడిపించాలి అసలు. ఆ రోజు ఆయన తిట్టిన తిట్లు అందరు ఎదురు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కొంతమంది పార్టీ వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబును భయంకరమైన బూతులండి. ఒక్కటే మాట అన్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చి ఈ దుర్మార్గుని అండమాన్ జైలుకి పంపిస్తాను, నేను ఈ నీచుడు నేను అల్లుడిగా చేసుకొని చివరికి నా ప్రాణాల మీదకి నేను తెచ్చుకున్నాను ఈవిడ్ని. మామూలు మాటలు కాదండి, ఆయనకి బూతులే. ఇక ఆ కృష్ణా జిల్లా బూతులన్నీ వచ్చేసినాయండి. అట్లా ఇక అసలు ముందు ఆయన కండిషన్ చూస్తే భయం వేసింది, మొహం ఎర్రగైపోయి మానసికంగా బాగా ఉద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది ఏంటి, ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో క్లాట్ అయిందండి. అది చెవి పక్కగా ఒక నరువు అట. ఇప్పుడు ఈ నిమ్స్ ఈయనే కదా, కాకర్ల సుబ్బారావు గారే కదా, మీ వాళ్లే కదా, అందరూ ఉన్నారు. అప్పుడే కదా నేను ఎంటర్ అవుతున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, గౌరీదేవిని స్పెషలిస్ట్ని పిలిపించారు బెంగళూరు నుంచి. ఈయనకి ఏ విధమైన స్ట్రెస్ ఇవ్వకండి, ప్రెషర్ ఇస్తే అది ఎప్పుడైనా పగిలిపోయి ఎనీ టైం డెత్ ఈజ్ పాసిబుల్, ఏ క్షణమైన ప్రమాదం వస్తుంది, చాలా జాగ్రత్తగా గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకోండి అని చెప్పారు. అలా నేను చూసుకున్నాను, ఏ ఒక్క ఒత్తిడి లేకుండా. ఆయనకి మంచి సాహిత్యమైన చర్చలు, మేమిద్దరం మా 3ంటికి నన్ను నిద్రలేపేవారు. ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మాట్లాడేదాన్ని, ఎందుకంటే నాకున్నటువంటి నాలెడ్జ్ అదే. అందువల్ల అన్నీ చెప్తుండేదాన్ని, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మాట్లాడేవాళ్ళం. రాజకీయాలు చాలా తక్కువ మాట్లాడేదాన్ని నేను, నాకు నాలెడ్జ్ లేదు. అట్లా నేను ఆయన 6 నెలల్లో మనిషి ఎంత బాగా అయ్యారండి. అంతకుముందు ఇట్లా ఉన్న మనిషి ఎంత చక్కగా హెల్దీగా తయారయ్యారు. అంటే ఒక మెంటల్ సపోర్టు, అదేవిధంగా నేనున్నాను మీకు అనే ఒక్క మనిషి ఉంటే ఏ విధంగా మనిషి అనేవాళ్ళు నిలబడతారంటానికి మా జీవితాలేనండి ఉదాహరణ. అలాంటి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో మీరు ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు కదా. నేను ఒక్కదాన్నే కదా ఆయనతో ఉండి, డాక్టర్లు చెప్పినట్టు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు చూసుకుంటూ. ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతే నేను 40 నిమిషాలు మాట్లాడి ప్రజలు చేసి. మా రిపోర్టరు ట్రైన్లో మీ ఇద్దరు జర్నీ చేస్తూ ఉంటే సభలకి వాటికి వీటికి కంటిన్యూస్గా మా రిపోర్టర్ కూడా వచ్చేవాడు రిపోర్టింగ్ చేయడానికి. వర్షం వస్తున్నా కూడా ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ కూడా లెక్క చేయకుండా ప్రసంగాలు ఇస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. అసలు సరిగ్గా భోజనం అది కూడా చేయకుండా ట్రైన్లో జర్నీ చేస్తున్న ఇవి ఉన్నాయని నాకు మా రిపోర్టర్ శ్రీనివాసరావు ఉండేవాడు అండి, తను చెప్పాడు ఈ సంఘటనలన్నీ కూడా. అంత కష్టపడి ఇప్పుడంటే
వాళ్ళకి కావాలంటే ఫ్లైట్స్ వచ్చేస్తాయి, స్పెషల్ ఫ్లైట్స్ వస్తాయి, లేకపోతే హెలికాప్టర్లు ఉన్నాయి కానీ ఆయన మేము యూజ్ చేయలేదు. ట్రైన్ లోనే జర్నీ చేసి మేము ట్రైన్ మా చైతన్య రథం ఎక్కువగా చైతన్య రథం మీద ఎక్కడన్నా వెళ్ళలేదు, దూర ప్రాంతాలకి కొంచెం ఇది తీసుకునేవాళ్ళం. పాప నాకు ఎంత బాధేస్తుండేదంటే సాయంత్రం అయ్యేసరికి ఆయన కాళ్ళు ఇలా వాచిపోయి ఉండేయండి, నీరు మళ్ళా దాన్ని మసాజ్ చేయాలండి, బాగా అరగంట సేపు మసాజ్ చేశాను. నేను ఎంత అలసిపోయి ఉండేదాన్నండి. అయితే చిన్న వయసులో ఉన్నాను గనక నేను తట్టుకోగలిగాను. అంత చేసి మళ్ళీ తెల్లవారేసరికి ఆయన ప్రిపేర్ చేసుకొని నేను నిజంగా అండి ఏ భార్య కూడా తన భర్తకు అంత సేవ చేయదండి. పురాణాల్లో చెప్తారే అట్లా సుమతి వాళ్ళు లాంటి వాళ్ళు చేశారు. కానీ ఈ ఆధునిక కాలంలో అట్లా పడిపోయిన భర్తని లేపుకోవాలంటే ఎంత కష్టపడాలి నాకు తెలుసండి. పగలు రాత్రి నిద్ర లేదు, ప్రతి గంటకి మెడిసిన్ ఇవ్వాలి, ఆ టైంలో ఆయనకి ఆహారం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని చేసి ఇంత కష్టపడి పాపం అట్లాంటి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మళ్ళీ ఎలక్షన్లో తిప్పుకోవడం నేనెంత కష్టపడాల్సి వచ్చిందండి. ఇంత చేస్తే పాపం ఆయన నిలబడలేక నా భుజం మీద చేస్తే ఇదే ఈనాడు దుర్మార్గంగా రాస్తారండి. పబ్లిక్ సరసాల ఇన్ని అవమానాలు కూడా తట్టుకుంటూ అందరికంటే దుర్మార్గులండి. ఎందుకంటే నేను ఇప్పుడు బాధపడతాను కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టినందుకు. ఈ కమ్యూనిస్టు దుర్మార్గులండి, వీళ్ళకి ఎక్కువ సీట్లు తీసుకొని 38 సీట్లు తీసుకొని ఆయన మా ఆడపడుచు మా నియోజకవర్గం రావాలని బ్రతిమలాడి తీసుకెళ్లారండి. అన్ని నియోజకవర్గాలు తిప్పించి వాళ్ళందరూ గెలుపుకు మేము కారణం అయితే కనీసం కారణం ఏంటో ఏం జరిగిందండి అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి అడగాలి కదా. ఒక్కసారి కూడా అడగకుండా చంద్రబాబు క్యాంపులోకి వెళ్ళిపోయారండి. ఇంత విశ్వాసఘాతకం ఇంకొకటి ఉందా? అందుకే సరైన బుద్ధి చెప్పాడు అతను. ఈరోజు దిక్కు దివాణం లేకుండా ఉన్నారు. చెప్తున్నా అండి, ఇంతమంది పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు, విశ్వాసహీనులు శ్రీశ్రీ గారు అన్నట్టుగా మన చుట్టూ కూడా ఉన్నటువంటి ఈ దుర్మార్గుల వలయంలో ఒక్క ఆడదాన్ని ఎంతగా నేను బాధపడి ఉంటాను ఆలోచించండి మీరు. నా భర్త ఎంత బాధపడి ఉంటాడండి ఈ విశ్వాసఘాతకుడి వల్ల, ఈ దుర్మార్గుడి వల్ల. ఎంత అల్లాడిపోయారండి చివరి రోజుల్లో. కంటి వెంట నీళ్లు కాదు రక్తం వచ్చింది ఆయనకి. అంత కష్టపడి గెలిపిస్తే 8 నెలలు తిరగకుండా లాగేస్తారు.